ప్రతిదానికి ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటారు. ఇప్పుడు మెగా ట్యాగ్ కూడా ఆ డేట్ వచ్చిందనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. అలాగని ఇది మెగాస్టార్ కు వర్తించదు, జస్ట్ ఆ ట్యాగ్ కు మాత్రమే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి టాప్ హీరోలు టాప్ గేర్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చిరంజీవి. తొలి అడుగులు బలంగా పడ్డాయి. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మందిని ఆకట్టుకున్నాడు. మెల్లగా తను ఎదుగుతున్న టైంలోనే ఈ హీరోల ఏజ్ పెరగడం కూడా కలిసొచ్చింది. దీంతో డాన్సుల్లో కొత్త ఒరవడి క్రియేట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సుల్లో ఒరిజినాలిటీ ఉండేలా చూసుకున్నాడు. అవి అతన్ని చాలా వేగంగా ఆడియన్స్ లో రిజిస్టర్ చేశాయి. అలా మెల్లగా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగాడు. అతని తర్వాత వచ్చిన వారసుల హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్ళు చిరంజీవి ముందు నిలవలేకపోయారు. ఎవరికి వాళ్ళు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. కానీ చిరంజీవి నంబర్ 1 స్థానాన్ని కదిలించలేకపోయారు. ఇటు చిరంజీవికి అతని బావమర్ది అల్లు అరవింద్ చాణక్యం కూడా చాలా వరకు ప్లస్ అయిందనేది వాస్తవం. అలా ఎదిగిన మెగాస్టార్ తన వారసుడిగా నాగబాబును కూడా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ నాగబాబు హీరోగా మెప్పించలేకపోయాడు. దీంతో నిర్మాతగా మార్చాడు. నిర్మాణ రంగంలోనూ నాగబాబు ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేశాడు. పవన్ అన్న నాగబాబుకు భిన్నంగా తనదైన స్పార్క్ చూపించాడు. మార్షల్ ఆర్ట్స్ తో ఆకట్టుకున్నాడు. మొదట్లో కాస్త తడబడినా తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అంతే, కొన్నాళ్ల తర్వాత అన్నను మించిన తమ్ముడు అనిపించుకునేంత వరకు ఎదిగాడు. ఆ తర్వాత తన కొడుకు రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేశాడు చిరంజీవి. చరణ్ కూడా తండ్రి బాటలో మంచి డాన్సులు, ఫైట్స్ తో నిలబడ్డాడు. రెండో సినిమాకే రాజమౌళి లాంటి దర్శకుడి చేతిలో పడటం, మగధీర అంటూ వచ్చిన ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంతో చరణ్ కు తిరుగు లేకుండా పోయింది. కొన్నాళ్ల క్రితం వరకు నటన రాదు అన్న వాళ్లకు కూడా రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి మూవీస్ తో ఆన్సర్ చెప్పాడు. ఇక్కడి వరకు మెగా ట్యాగ్ బాగా పనిచేసింది. తమ్ముళ్ళు, తనయుడు తర్వాత మేనల్లులను హీరోలుగా మార్చాడు మెగాస్టార్. సాయి ధరమ్ తేజ్ మొదట పరిచయం అయ్యాడు. అతను పడుతూ లేస్తూ కెరియర్ సాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం బైక్ మీద నుంచి పడిన తర్వాత చేసిన విరూపాక్ష కెరియర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. కానీ సాయి ధరమ్ తేజ్ సినిమాలకు పెద్దగా క్రేజ్ లేదు. ఇతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా మెగా ఆశీస్సులతో ఉప్పినాతో వచ్చాడు. ఇది హిట్టే. తర్వాత హ్యాట్రిక్ డిజాస్టర్స్ పడ్డాయి. ఈ డిజాస్టర్స్ కారణంగా వైష్ణవ్ కెరియర్ రే ప్రశ్నార్థకంలో పడిందనేది వాస్తవం. తర్వాత ఎంతమంది కథలతో వచ్చినా ఇప్పటికే మెగా క్యాంప్ నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు అనే టాక్ బాగా వ్యాపించింది. ఇక ఈ అన్నాదమ్ముల మధ్యలో వచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా మెగా ట్యాగ్ తోనే ఎంటర్ అయ్యాడు. మొదట్లో కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాడు అన్న పేరు వచ్చింది. ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి విజయాలున్నాయి. కానీ రేంజ్ మారడం లేదు. ఈ మధ్య అయితే మరీ దారుణంగా ఫ్లాప్స్ అవుతున్నారు. ఒకదాన్ని మించి ఒకటి పోతున్నాయి. చివరగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ కోసం కూడా చిరంజీవి వచ్చాడు. బట్ నో యూస్, సినిమా డిజాస్టర్. వీళ్ళు కాకుండా అల్లు అర్జున్ కూడా మెగా ట్యాగ్ తోనే వచ్చాడు. అతన్ని నిలబెట్టేందుకు చిరంజీవి చాలా చేశాడు. అరవింద్ ఉన్నా కూడా మెగా ట్యాగ్ అన్న మాటే ప్రేక్షకుల్లోకి ముందుగా వెళ్ళింది. చాలా కాలం పాటు మెగా హీరోగానే చూశారు ఆడియన్స్ అయినా, ఫ్యాన్స్ అయినా. తర్వాతే తనకంటూ సపరేట్ సెక్షన్ క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అతను కేవలం అల్లు అనే బ్రాండ్ నే క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆ మేరకే తన ఫ్యాన్స్ ను కూడా అల్లు అర్జున్ ఆర్మీ అని పిలిపించుకుంటున్నాడు. మొత్తంగా రామ్ చరణ్ వర్కౌట్ అయిన మెగా ట్యాగ్ మిగిలిన హీరోలకు ఇక పని చేయడం కష్టమే అన్న ట్యాగ్ బలంగా వినిపిస్తోంది. చిరంజీవి చెప్పాడు కాబట్టి ఆ ఫ్యామిలీ హీరోలందరికీ బ్యానర్స్ కట్టే ఫ్యాన్స్ ఇప్పటికే చాలా వరకు తగ్గారు. ఏదో సినిమా రిలీజ్ల టైంలో కాస్త హడావిడి చేస్తున్నారు తప్ప సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి వారి గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. బట్ మెగా ట్యాగ్ తో వచ్చి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్లకు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారి కోసం ఎప్పుడూ హడావిడి చేసే అభిమానులు ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇక మెగా హీరో అనే మాటకు పెద్దగా వాల్యూ ఉండకపోవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. ఆ అవసరం కూడా రాకుండా ఉండాలంటే ఈ హీరోలు కూడా తమదైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలి. కథల్లోనే కాక నటన, ఇతర అంశాల్లోనూ ఖచ్చితంగా ప్రత్యేకతలు చూపించాలి. మెగా ట్యాగ్ తో పని లేకుండానే ప్రేక్షకులు తమ సినిమాలు చూసేలా చేసుకోవాలి.